ఏమైనా ఆడియో ఉంటే కొద్ది నిమిషాలు ఫోన్ని సైలెంట్ పెట్టండి. తర్వాత ఒకవేళ యాక్టివిటీ వెళ్ళడానికి అదే వెళ్ళి వాళ్ళు ఉంటారు కాబట్టి వెళ్ళి వాళ్ళు వెనకనే ఉండండి. ఎదరి నుంచి వెనక్కి వెళ్ళొద్దు. కొద్ది నిమిషాలు ఎక్కువ కాదు. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధి కనుక చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఓకేనా? రైట్. అందరూ కూడా తల వచ్చి ప్రార్థన చేసి వాక్యం దేవుని వెళ్ళిపోదాము. ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలండి. ప్రార్థన ఎక్కువించాలి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఈరోజు తండ్రి నువ్వు నాయన నెహెమీయా గారి కుటుంబంలో, అలాగే నాయన ఈ కుమారుడు ప్రసాద్ గారు, అలాగే సౌజీ, అలాగే నాయన వారిని ప్రేమించి మీరు ఇచ్చిన బిడ్డలు, అలాగే నాయన ప్రసాద్ గారి యొక్క తల్లిదండ్రులు తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నాయన నీ నామాన్ని గణపరుస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ తండ్రి నువ్వు ఆనందపడే పని చెయ్యాలని తండ్రి కుటుంబస్తులు పిలవగానే తండ్రి సంఘస్థులు అందరూ వచ్చి ఉన్నారు నాయన. అలాగే రక్త సంబంధికులు వచ్చి ఉన్నారు, బంధువులు వచ్చి ఉన్నారు, స్నేహితులు వచ్చి ఉన్నారు తండ్రి. కేవలం నీ నామాన్ని మహిమపరచుటకును మరి ముఖ్యంగా నాయన వారు ప్రేమను చాటుతున్నారు తండ్రి. అలాగే నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన వాతావరణాన్ని కూడా మీ అదుపులో వచ్చినందుకు మీకు వందనములు తండ్రి. దేవా, ఇదిగో నా ఎంతవరకు జరిగిన కార్యక్రమం అంతకు మీరు తోడు కూడా నడిపించిన దాన్ని బట్టి వందనాలయ్యా. అలాగే నాయన ఇప్పుడు తండ్రి నీ వాక్యమును మీరు ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి. ఈరోజు ఏ మాటలైతే నాయన మాతో మీరు మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నారు తండ్రి, ఆ మాటలు తండ్రి మేమందరూ కూడా విన్న మాటల ప్రకారం ప్రతి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి. అలాగే నాయన మరి ముఖ్యంగా వాక్యము చెప్పుటకు సిద్ధపడి నాకును సంయోచితమైన జ్ఞానమును ఆయన చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకును తండ్రి ఈ యొక్క వాక్యాన్ని తండ్రి నాయన అనేక మందికి తండ్రి ఎదుజనుతున్న శక్తిని నాలో ఉన్న పరిశుద్ధాత్మిక సహాయాన్ని నాకు పంపించమని మా కొరకు యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనములను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఆయన సన్నిధిలో గడిపే గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. ఇందును బట్టి ఆయనకి మరొకసారి ఘనత మహిమ చెల్లిస్తూ దేవుడు మన జీవితాలని ఇట్టి రీతిగా నిలబెట్టాడు అని అంటే మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిస్తేనండి చాలా ఆనందంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అది తెలియకపోతే ఆనందం ఉండదు, అది తెలియకపోతే సంతోషం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఎందుకు అని అంటే అసలు ఎందుకు వచ్చామో తెలియదు కాబట్టి. ఎందుకు వచ్చామో తెలిస్తే వచ్చిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చామో తెలియకపోతే ఏం కావాలో తెలియక అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఈ భూమి మీద ప్రపంచంలో జరుగుతున్న బాయ్ అదే. ప్రతి కుటుంబంలో సమాధానం కావాలి, ప్రతి కుటుంబంలో ప్రశాంతత కావాలి. కానీ ఈ రెండు కరువైపోయాయి. ఎందుకంటే ఏది కావాలో వాళ్ళకి తెలియక, దేని గురించి మనం ముందుకెళ్లాలో తెలియక. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడండి, ఈరోజు మనం ఈ భూమి మీద అంటే ఆరిన నేల మీద మనం నడుస్తున్నామంటే, జీవిస్తున్నామంటే దేవుడు మనల్ని కోరుకున్నాడు కాబట్టి.
ఆయన మనల్ని ఇష్టపడ్డాడు కనుక ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈ ప్రపంచం మీద ఉన్న వారందరూ ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుడు ఇష్టపడ్డాడు కనుక. వాళ్ళు ఏ దేశస్థులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దేవుడు ఇష్టపడ్డాడు కనుక ఈరోజు భూమి మీద జీవిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరిని ఎవరిని ఏమి అనడానికి మనకి అధికారం లేదు. అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమించే తత్వం ఎవరు నేర్పారంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పాపం అనే ఆ యొక్క చెర నుంచి విడిపించిన ఆ యేసుక్రీస్తు ప్రభువు నేర్పించిన గొప్ప ప్రేమ దేవుడు. అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆదరించాలి. ఈ గొప్ప ప్రేమ చాటి చెప్పడానికి తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి తన కుమారుని భూమి మీదకి పంపించాడు. అయితే ఈరోజు మరి మనం ఏం చేయాలి అని అంటే, ఈరోజు యొక్క ప్రార్థన లేదా ఈ యొక్క కూడిక ఎందు నిమిత్తం అని అంటే పుట్టినరోజు సందర్భంగా. కాబట్టి ఇక్కడున్న మనం అందరము పుట్టిన వారమే. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే మీ సంవత్సరం బట్టి ఉంటుంది. అయితే అందరూ బాల్యాన్ని అనుభవించిన వారే. బాల్యము అనే దానికి అంటే చిన్నప్పుడే మంచి పునాది వేయాలి. బైబిల్ చెప్పిన మాట్లాడండి కూడా. ఏంటి ఆ మాటలు అంటే, సామెతల గ్రంథంలో ఒక మాట సొలొమోను గారు రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాట చదువుతూ ఒకసారి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మాట చేద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఏదో ఒక చాలా శ్రేష్టమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది శ్రేష్టమైన విషయం. ఇది ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కావలసిన మాట. అందరి జీవితాల్లో ఈ మాట కావాలి. అందరి కుటుంబాల్లో ఈ మాట నెరవేరాలి. ప్రాముఖ్యంగా అందరి జీవితాల్లో ఈ మాట గుర్తుండిపోవాలి. ఏంట మాట అంటే, దేవుడు చెబుతున్న మాట ఏంటనంటే, బాలుడు బాలుడు ప్రతి కుటుంబంలో ఉంటారు. బాలుడు ప్రతి కుటుంబంలో వీళ్ళు ఉంటారు. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఆ బాలుడు నడవలసిన త్రోవను ఏం చేయడం వానికి నేర్పు. ఏ త్రోవలో నడవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి. బైబిల్ చాలా స్పష్టంగా చాలా వివరంగా అంత మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులతో మాట్లాడే మాట ఏంటంటే, అమ్మా మీ పిల్లల్ని మీరు ఏం చేయాలంటే మంచి త్రోవ వారికి నువ్వేం చేయాలి, నేర్పాలి. బాధ్యత. పిల్లల్ని స్కూల్ పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు చెప్పండి? చదువుకోవాలి. వాళ్ళు బాగా చదువుకోవాలి. 5వ తరగతిలో వచ్చాక రాలేదనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు చదివారని చెప్పి అవార్డు ఇస్తారు మీరు. వాడికి ఇవ్వడం పక్కన పెట్టండి. ఎవరికి ఇస్తారు అవార్డు? వెళ్ళి ఎవరికి ఇస్తారు? సార్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నావయ్యా నువ్వు అంటే, మీరు స్కూల్కి పంపిస్తున్నావు అంటే నువ్వేం చేయాలి?
నేర్పాలిగా. ఫస్ట్ క్లాస్లోనే అన్ని రావాలి. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నాడు, ఇంకేమీ రాలేదు అని ఎన్నో నిందలేస్తాము, ఎంతగానో అవమానిస్తాం కదా. దేవుడు మీకు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను మీకు పిల్లలు ఇస్తున్నాను, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మరి ఆ బహుమానాన్ని ఎవరి కొరకు పెంచాలి, ఏం చేసి పెంచాలి, ఎలా పెంచాలి? ఈరోజు ఇది కరువైపోయిందండి. పెద్ద ఎదిగిన తర్వాత పెంచడం కష్టం, వాళ్ళు వంచడం కష్టం. మొక్క అంటే ఒక ఏదైనా కావచ్చు, చెట్టు, అది మొక్కగా ఉన్నప్పుడు వంచగలవా, పెద్దదైన తర్వాత వంచగలవా? అందుకే దేవుడు నాయన వాళ్ళు ఎదిగిన తర్వాత నీ వల్ల కాదు నాయన. కాబట్టి వారు చిన్నప్పటి నుంచి నువ్వేం చేయాలి, వంకరి వెళ్తుంటే. ఎందుకంటే ఈ మనిషి ఆలోచనలు ఎలాంటివట? ఎవరన్నారు ఈ మాట? ఏమన్నాడు? నరులు హృదయము బాల్యము నుండి. కాబట్టి ఏం చెయ్యాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేయాలంటే మంచి త్రోవలోనికి నడిపించాలి, మంచి మాటలు చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి. దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ, మీరు మీ బిడ్డల్ని సరైన మార్గంలో పెంచాలి. మరి పెంచడం ఎలా? ఇక్కడ ఉన్న మాట ప్రకారం మనం ఆలోచిస్తే సామెతల గ్రంథం 22:6లో ఉన్న మాట ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. ఆ త్రోవ ఏంటి? అసలు ఏం నేర్పాలి? స్కూల్కి పంపించి ఆలు ఏబిసిడీలు ఇవేనా నేర్పడం అంటే? అసలు ఏంటి, ఏం నేర్పాలి అనేది తల్లిదండ్రులకు ముందు అర్థం కావాలి. తల్లిదండ్రులకి అది అర్థమైతే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు తల్లిదండ్రులు ఎక్కువ ఆలోచించేది ఏంటంటే, నా పిల్లలు బాగా చదవాలి, మంచిదే, వాళ్ళ మంచి ర్యాంక్ సంపాదించాలి, మంచిదే, మంచి మంచి జాబులు కొట్టాలి, మంచిదే. మరి అదేనా త్రోవా, ఇంకేమీ లేవా? అంటే ఈ వెర్షన్లో వెళ్ళిపోతున్నారు, అసలైన దాన్ని మర్చిపోతున్నారు. అసలైనది ఏంటి? ఎలా వాళ్ళకి నేర్పాలి, ఏమి నేర్పాలి? చదువు కావాలి వాళ్ళకి. చదువుతో పాటు నిన్నెవరు సృష్టించారో కూడా వారికి తెలియజెప్పాలి. ఈరోజు మన పిల్లలకి బాగా చదవండి అని చెప్పేసి వాళ్ళు బిజీ చేసేస్తున్నాం, వాళ్ళు ప్రైవేట్లు పెట్టేస్తున్నాం. కానీ ఏ రోజు కూడా బైబిల్ ఏం చేయ వాళ్ళకి అలసిపోయి వచ్చాడండి. స్కూల్కి వెళ్ళినప్పుడు కలిసిపోవడం, మన తర్వాత కూడా ప్రైవేట్కి వెళ్ళిపోవడం, ఇంకెక్కడ చదువుతాడు వాడు అని ఎవరంటారు? తల్లిదండ్రులు. ఇబ్బంది పెట్టకండి, లేదు రేపు చదువు. మరి చదువు కావాలి, ఆ చదువు కావాలి. ఇంకే చదువు కావాలి? బైబిల్ కూడా చదువు నేర్పాలి. ఇలా నేర్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అంటున్నాడు కింద ఆ లైన్ లో, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందట? తల్లిదండ్రుల చేతిలో ఉంది. తల్లిదండ్రులు బాగా ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, నాకు దేవుడు పిల్లలు ఇచ్చాడు కనుక పిల్లలు ఏం చేయాలి? మంచి త్రోవలో వాళ్ళని నడిపించాలి, మంచి త్రోవ వాళ్ళకి నేర్పించాలి. ఈరోజు ఆ మంచి త్రోవ కరువైంది కాబట్టి చాలా మంది, చాలా కుటుంబాలలో తల్లిదండ్రులకి ఏడిపే మిగిలిపోయింది. ప్రేమ దేవుడు వాళ్ళు ఏడవని రోజంటూ ఉండట్లే. దాని ముఖ్య కారణం ఎవరని అంటే, కొన్ని కుటుంబాల్లో తండ్రి, కొన్ని కుటుంబాల్లో తల్లి, కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు కూడా. వాళ్ళు ఈరోజు ఏడుస్తుంటే ఏడ్చేది ఎవరనుకున్నారు? పిల్లలుగా తల్లిదండ్రులే. చిన్నప్పుడు ఏమి వారికి చెప్పరు, మంచి మార్గం వారికి చెప్పరు.
ఈరోజు వాడు ఏదైనా ఒకవేళ చెడ్డ కార్యాల్లోకి వెళ్ళి చెడ్డ క్రియ చేస్తున్నాడు అనుకోండి, ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం, సరైన మార్గంలోనికి పెట్టలేకపోయాం. ఆ రోజు పెట్టగలం కానీ బాధపడతాడులే, ఆ రోజు పెట్టగలం, ఎందుకు చిన్నవాడు కదా, ఎందుకు తిట్టాలి, ఎందుకు అనాలి. ఒకవేళ తండ్రి తిడుతుంటే భార్య ఏమంటుందంటే, తల్లి వద్దు, ఎందుకన్నా అలా అంటున్నావు, ఎందుకు నువ్వు వాడిని తిడుతున్నావు, ఎందుకు వాడిని కొడుతున్నావు అంటే ఆ మార్గాన్ని మంచి మార్గం వెళ్ళకుండా తల్లైనా ఆపుతుంది, తండ్రి అయినా. అలా ఆఖరి కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి కుటుంబాలు ఆనందాన్ని కోల్పోయి బాధను ఎదుర్కొనే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు అలా కాదు, కుటుంబాలు అలా ఉండకూడదు, ఏడుస్తూ ఉండకూడదు, కుటుంబాలు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఆ పిల్లలకి చిన్నప్పుడే మంచి త్రోవను ఏం చేయాలి, నేర్పించాలి. అలా నేర్పించడం వల్ల వాడు పెద్ద అయిన తర్వాత తొలగిపోడు. అంటే ఒక 5, 10, 11, 12 సంవత్సరాలు నేర్పు సరిపోద్దా? నేర్పు వదిలేస్తే సరిపోద్దా? కాదు, కంటిన్యూగా వాడికి ఏం చేయాలి, నేర్పుతూనే ఉండాలి. వాడు అర్థం చేసుకునేంత వరకు, వాడు దాన్ని పాటించే వరకు వాడికి నేర్పుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది కొంతమంది బేస్ చేసుకుని చాలా మంది చిన్నప్పటి నుంచి అన్ని నేర్పించేస్తారండి, బైబిల్ అన్ని నేర్పించేస్తారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాడు వదిలేస్తారు. ఇది చాలా ప్రాబ్లం. నేను చాలా మందిని చూశాను. వాళ్ళు బైబిల్ చదివితే, చిన్నపిల్లలు బైబిల్ చదివితే చాలా గొప్పగా ఉండేది. వాళ్ళు ప్రార్థన చేస్తే గొప్పగా ఉండేది, పాట పాడితే గొప్పగా ఉండేది, దేవుడి పనులు గొప్పగా ముందుకు కొనసాగేవారు. బైబిల్ చూస్తే కీర్తన గ్రంథం ముందు నుంచి వెనక ముందుకి తెగ చదివేసేవారు. 119వ కీర్తన చివరి నుంచి, అంటే ఆ 150 వచనాల నుంచి వెనక్కి ఒక్కొక్కటి అలా 150, 149, 148, 137 అలా చదువుకుంటూ వచ్చిన వారు ఈరోజు దేవునికి దూరం అయిపోయారు. బాధ కాదు చెప్పండి. ఏదో దేవుడు నేర్పమన్నాడు కానీ 10 సంవత్సరాలు నేర్పేసిన తర్వాత సరే నీ బాధ పనులు చూసుకొని చెప్పేసి వీళ్ళు సెల్ ఫోన్లో పడిపోయి, సీరియల్లో పడిపోయి, వీళ్ళు వ్యాపారంలో పడిపోయి ఏం చేస్తారు, పిల్లల్ని వాడి చేస్తున్నారు. దేవుడు అలా చెప్పట్లే. ముందు తల్లిదండ్రులుగా మీరేం చేయాలి, ముందు మీరు దైవికంగా బ్రతకడం నేర్చుకోవాలి. పిల్లలని గింటేయడం కాదు. ముందు ఎవరు బ్రతకాలట? తల్లిదండ్రులు బ్రతకాలు ప్రేమించండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో పిల్లలు అదే చేస్తారు. వాళ్ళకి బాగా అదే అలవాటు అవుతుంది. చిన్నపిల్లలు చూడండి, మీరు ఏదైనా ఒక మాట అనగోని మాట అన్నారనుకోండి, కరెక్ట్గా మళ్ళీ అదే మాట మళ్ళీ తిరిగి అనడం వచ్చేస్తుంది. మరి ఎప్పుడైనా అన్నారో లేదో, మరి మీరు ఏదో మాట అంటారు భర్తని, ఏదో మాటే ఏదో తిడతారు పోనీ, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అదే మాట మళ్ళీ మీ పిల్లలు గ్యారంటీగా వచ్చి తీరుతుంది. అంటే వాళ్ళు వెంటనే పట్టేసుకుంటారు అనమాట మాటని. కాబట్టి వాళ్ళు పట్టుకుంటారు కనుక మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలంటే ఆ మాట మన నోట రాకుండా ముందు మన హృదయాన్ని సరి చేసుకోవాలి. తల్లిదండ్రులుగా మనం నడిచే నడవడి కానివ్వండి, మాట్లాడే తీరు కానివ్వండి, ఇవన్నీ ముందు తల్లిదండ్రులుగా మనం నేర్చుకుంటే దాన్ని చూసి మన పిల్లలు ఏం చేస్తారంట, దైవికంగా బ్రతకడం అనేది ఉంటుంది. ప్రేమ దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన మందు తాగుతాడు, ఆ మందు తాగాడు, ఆ మందు ఎవరితో తెప్పించుకుంటాడు తెలుసా? ఎలా ఉంటుంది పరిస్థితి? రే ఇంకే కానీ నువ్వు తాగకూడదు తప్పది అన్నాడు అనుకోండి, వాడేమంటాడు, ఏం మాట్లాడు, వాడు పక్కెళ్ళి పరిస్థితుల్లో మారిపోతాయి. కాబట్టి ముందుగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే దేవునికి నచ్చినట్టుగా ముందు మన బ్రతకాలి. ఆ బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటే మన పిల్లలు అదే త్రోవలోనికి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజు కుటుంబాలలో ఏముండాలంటే అది కూడా దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ మాట చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండము ఇంకా చదువుకున్న మాట,
ద్వితోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి అక్కడ మాట్లాడుతున్న అద్భుతమైన మాటలు. ఇశ్రాయేలు వినుము, బైబిల్ పేజీ నెంబర్ 151, పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 151, పేజీ నెంబర్ ద్వితోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చదవము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడు ఎలా ప్రేమించారట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలి. అసంపూర్ణంగా కాదు, ఎలాగట? సంపూర్ణంగా. క్రైస్తవుడి జీవితం ఎలా ఉండాలో తెలుసా? సంపూర్ణంగా ఉండాలి, అసంపూర్ణంగా కాదు. ఇదిగో మీరు ప్రేమించండి అని చెప్పేసి వాడు ప్రేమించగా ఉండడం కాదు. మీరు అందరినీ కూడా ఆదరించండి అని చెప్పేసి నువ్వు ఆదరించకపోవడం కాదు. అది అసంపూర్ణం అవుతుంది. సంపూర్ణం ఏంటంటే ఇదిగో నువ్వు ఏదైతే చెబుతున్నావో దాన్ని బ్రతుకులో చూపించడం. ఇక్కడ మీరు ఏదైతే ఉన్నారో ఈయన వెళ్ళిపోవడం కాదట, విన్న మాట ప్రకారంగా బ్రతకాలి. వాక్యం చెప్పడం గొప్ప కాదు, వాక్యానుసారం బ్రతకడం గొప్ప. బైబిల్ నేర్పించేది ఇదే. వాక్యం ఎవరైనా చెప్పగలరు, కానీ వాక్యానుసారంగా బ్రతకడం అనేది చాలా కష్టం. ప్రేమ దేవుని మాట అది కష్టపడి 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 బ్రతికితే దేవుడికి ఏమి ఇస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడండి. ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఇస్తాడు, లోక సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన ఏదైతే ఇస్తానన్నాడో సమస్తము మీకు ఇవ్వాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రేమ దేవుని వల్లరా ఆయన మాట వినడం, సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించడం, ప్రేమ దేవుని ప్రేమించడం, ప్రేమ దేవుని వల్ల. తర్వాత అన్నమాట జాగ్రత్తగా ఆలోచించండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, అందరికి వినబడుతున్నాయండి మాటలు. ఏం చేయాలట? నీ ఇంట కూర్చున్నప్పుడును. ఎవరు కూర్చున్నప్పుడు? ఎవరు కూర్చున్నప్పుడు? పిల్లలు ఉంటారుగా, కూర్చోరా ఇంటికాడ. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీతో ఉంటారా, పక్కింటికి వెళ్ళిపోతారా? ఉంటారుగా. మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు వెళ్తారు పక్కింటికి మాట్లాడటానికి. సో మీరు ఆలోచించండి, పిల్లలు మీ దగ్గర ఉన్నప్పుడు పిల్లలతో మీరు ఏం చేయాలి చెప్తున్నాడు ఇక్కడ. నీవు నీ కుమారులు వాటిని అభ్యసించి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. వేటిని గురించి మాట్లాడాలి? వాటిని గురించి అంటే దేని గురించి చెప్పాలి? దేని గురించి వాళ్ళతో మనం సంభాషణ చేయాలి? దేవుని వాక్యం. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నారా? దేవుడు చెబుతున్న మాట ఏంటంటే వారు వారితో కూర్చున్నప్పుడు, వారితో నడిచినప్పుడు, వారు పడుకున్నప్పుడు, త్రాగులు వెళ్తున్నప్పుడు, లేచినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యం చెప్పడం, దేవుని పరిచయం చేయడం. దేవుని పరిచయం చేయాలి. పరిచయం చేయకపోతే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. ప్రేమ దేవుని వల్ల వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసేలా ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలండి. వాడు స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ పడేసిన తర్వాత వాడు వచ్చి అమ్మ ఇచ్చి అంటే ఈ బాధ భరించలేదని చెప్పి ఫోన్ ఇచ్చేసి ఈరోజు చేసేది అదే కదా. ఏం చేస్తాం? ఫోన్ ఇస్తాం, ఇచ్చి ఏం చేస్తాం? ఏడద్దమ్మా విను చెప్పు అని మీరే. ఆడేం అడగడు, ఆ ఫోటోలు మీరు పెట్టేస్తారు, తర్వాత కావాలైపోతే వాడు పెట్టేసుకుంటాడు. అందులో వాక్యం చెప్తారా, వాక్యం వింటారా, అబ్బాయి ఎందుకు వచ్చింది తరగబోతుంది ఇలా చెప్తే వీడు విండు, అది ఇచ్చేస్తే వాడు పాటు వాడే పడతాడు. తల్లిదండ్రులుగా చేసే తప్పు, తల్లిదండ్రులుగా చేసే పొరపాట్లు ఇవే ప్రేమ దేవుని వల్ల.
కానీ ఇక్కడే మాట ఏంటంటే, ఇదిగో నీ పిల్లలకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, వారు ఎక్కడున్నా నువ్వు వారితో ఉన్నప్పుడల్లా నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుడిని పరిచయం చేయడమే, దేవుడి గురించి గొప్ప గొప్పగా మాట్లాడడమే. దేవుడు ఉన్నతమైన వాడని, సమస్తాన్ని సృష్టించింది ఆయనేనని చెప్పవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టారు. ప్రేమ దేవుడు వల్ల ఎప్పుడైతే మీరు చెబుతూ వచ్చారో వాళ్ళ మైండ్ లో అది గుర్తుండిపోతుంది. వాళ్ళు బాగా ఆలోచించడం మొదలు పెడతారు, దేవుడి గురించి బాగా ఆలోచించడం మొదలు పెడతారు. వారు మరికొంతమంది చెప్పడానికి అవకాశం ఉంటుంది. వారు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ముందు మనం ఆ గొప్ప స్థాయి సంపాదించుకోవాలి. ఒక తల్లిదండ్రులుగా మనం ఆ స్థాయిని సంపాదించుకుంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ప్రేమ దేవుని వల్ల ఈరోజు ఇక్కడ ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ పిల్లలు నువ్వు ఊరకనే అక్కడికి ఇక్కడికి పంపకు. నీ పిల్లలకి ప్రతిసారి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని గురించి, సృష్టికర్త గురించి వారికి తెలియచేయండి, వారికి నేర్పించండి. వారికి బాలుడిగా ఉన్నప్పుడే మీరు నేర్పించడం స్టార్ట్ చేస్తే వాడు పెద్ద అయిన తర్వాత తొలగిపోడు, వాడు ఎక్కడికి పోడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రేమ దేవుని అలా బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే అపోస్తలుడు పౌలు గారు అంటారు, తిమోతి గారికి లెటర్ రాస్తూ, తిమోతి గారికి లెటర్ రాస్తూ పౌలు గారు అనే మాట ఏంటో తెలుసా? ఇదిగో తిమోతి, నువ్వు దేవుని ఎందుకు గొప్పగా బ్రతుకుతున్నావు. కారణం ఎవరు తెలుసా? ఒకసారి చూద్దాం, మనం వెళ్ళిపోదాం. తిమోతి గారి రాసిన పత్రిక, తిమోతి గారికి అపోస్తలుడు పౌలు గారు రాసిన పత్రిక, రెండో పత్రిక, 2 తిమోతి 3వ అధ్యాయము 14-15 వచ్చిన కనుకుంటే చదువుతాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీవు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి, ఎప్పటి నుంచట? అందరూ చెప్పండి, ఎప్పటి నుంచట? బాల్యము నుండి. ఈ మాట మర్చిపోకండి, బాల్యము నుండి. ఒకవేళ మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవచ్చు, వాళ్ళకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడు బాల్యమే కదా. అంటే ఇప్పుడు తాతమైనా, అమ్మమ్మైనా, నాన్నమ్మైనా నువ్వు కూడా ఏం చేయాలి? వాళ్ళకి ఏం చేయాలి? దేవుని మాట చెప్పాలి. అదే లేదంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలు అయిపోయారు అనుకుంటే నీ పని అయిపోలేదు. వాళ్ళ పిల్లలకు నువ్వేం చేయాలి? వాక్యాన్ని చెప్పాలి. నిజానికంటే మన పిల్లలకి చిన్నప్పుడు వాక్యం చెప్పగలిగే అవకాశం రాలేదు. ఆ పిల్లలు ఎదిగిపోయారు, తర్వాత అప్పుడు వచ్చింది అవకాశం. ఎదిగిపోయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఆ నేర్పించే విధానం మర్చిపోయాం. దేవుడి దయ వల్ల ప్రస్తుతానికి పిల్లలు దేవుని పనులు ఉన్నారు కాబట్టి హ్యాపీ. కానీ చిన్న పిల్లల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ బాల్యము నుండి పిల్లలు పెంచితే ఎంత అద్భుతం అంటే ఒకసారి అనిపిస్తుంది కదా, అరే బాబు మేము చాలా వయసు వచ్చాక దేవుని తెలుసుకున్నాం, మీరైతే ఇప్పుడు అంతే కదండి. వాళ్ళు చాలా ఎక్కువ వయసు వచ్చిన తర్వాత దేవుని తెలుసుకున్నాము, మన పిల్లలు కొంచెం తక్కువ. ఇప్పుడు వాళ్ళ పిల్లలు బాల్యము నుండి ఏం చేస్తారంటే దేవుని యొక్క పెరుగుతారు కదా, ఆనందమే కదా, సంతోషమే కదా. కాబట్టి ఒక అమ్మమ్మలైనా, నాన్నమ్మలైనా, తాతయ్యలైనా మీరు మీ పిల్లల్ని ఒకవేళ చిన్నప్పటి నుంచి పెంచలేకపోయారు, ఇప్పుడు మంచి అవకాశం ఏంటంటే మీ మనవరాల్ని కూడా బాల్యము నుండి ఏం చేయొచ్చు? దేవుళ్ళు పెంచొచ్చు. ఎంత అదృష్టం వచ్చిందంటే చాలా ఆనందం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రేపు పొద్దుట నా కొడుకు పిల్లల్ని, అలాగే నా కూతురు పిల్లల్ని ఏం చేయొచ్చట? చిన్నప్పటి నుంచి పెంచొచ్చట. గొప్ప అవకాశం వచ్చిందనమాట. ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. అలాగే ఇక్కడ కూడా అపోస్తలుడు పౌలు గారు తిమోతితో లెటర్ రాస్తున్న మాట ఏంటంటే, బాల్యము నుండి నీవు ఎరుగను కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం. అందరూ చెప్పండి, ఈ చెవితో వింటున్నాం. అయ్యా, ఈ చెవితో వింటున్నాం. ఏమంటే ఏమవుతుందని చెప్పేసి ఏం మాట్లాడదు. ఈ చెవితే ఇది చెవితో వదిలేతరం అంతే.
అంటే ఎందుకు అంటే ఈ చెవుతో విని చెవుతో వదలకపోతే నువ్వు ఇక్కడ ఏ మాట అయితే వింటావో, వాక్యం ఏవైతే వింటావో ఆ వాక్యాన్ని మన బ్రతుకులో చూపిస్తావు. చూపించకపోతే ఏం చేసినట్ట? వదిలేసినట్టే. ఒకవేళ లేదు వదులుతలేదు, 2 రోజులు ఏదో మూసుకున్నా బ్రతుకులో చూపిస్తే నువ్వు పాటించినట్టు, బ్రతుకులో చూపించకపోతే పాటించలేనట్టు. ఎవరు చెప్పక్కర్లేదు, మీ మనస్సాక్షి మీకే చెబుతుంది. ప్రేమ దేవుని వల్ల చెబుతుంది. ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో తిమోతి, నీవు ఈ లేఖనాలు ఎప్పటి నుంచి ఎరిగి ఉన్నావు? బాల్యము నుండి, చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఎరిగి ఉన్నావు కనుక నువ్వు నేర్చుకుని ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా. ఇప్పుడు ఎదిగేశాడు ఆయన, చిన్నపిల్లవాడు కాదు ఆయన, తిమోతి గారు పెద్ద ఆయనే. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు పెద్ద ఎదిగావు కదా, పెద్ద ఎదిగి నువ్వేం చేయకూడదు, మళ్ళీ తొలగిపోకూడదు. ఈరోజు మనం జాగ్రత్తగా, మా పిల్లలు చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా వాళ్ళ ఇష్టం వదిలేకండి. ఇప్పటి నుంచి కూడా మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాక్యం ఉన్నారా లేదా అని మనం వాళ్ళు ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ దేవుడు వాళ్ళకి చెప్పాలి, రేపాలి వాక్యంతో. నువ్వేదనుకుంటున్నావు, నీకు ఏదో తెలుసని అనుకుంటున్నావు, నీకు తెలిసింది ఊరంతా, తెలియవలసింది మనం ఏమాత్రం కూడా నువ్వు ఏమి కూడా ఏమవ్వకూడదట, విరవీగిపోకూడదు. ఎందుకంటే నీకు తెలిసింది చాలా తక్కువ, అనుభవం తక్కువ. కాబట్టి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇది నేర్చుకోవాలి, ఇది తగ్గించుకోవాలి. దేవుళ్ళలో నువ్వు గొప్పగా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ముందు తగ్గింపు జీవితం కావాలని ఒక తండ్రి, ఒక తల్లి పిల్లలకి చెప్పాలి. ఇక్కడ ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు ఎవరితో? తిమోతితో. ఏమని? ఇదిగో నువ్వు నిలకడగా ఉండాలి అని చెప్పిన తర్వాత అసలు మరి ఇలా బ్రతికాడు అని అంటే తిమోతికి ఎవరు నేర్పారు? తిమోతికి ఎవరు నేర్పారు అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుడు అన్నారా, అదే తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిపి ఉంటాయి. చదువుదాం. నా ప్రార్థన ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకునొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకి నిన్ను చూడవలనని ప్రేమ పగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుతులనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట, ఆ విశ్వాసము అంటే నీ విశ్వాసము. తిమోతి, నువ్వు ఇంత గొప్పవాడిగా ఉండడానికి కారణం అంటే, గొప్పవాడిగా అంటే దేవుళ్ళో గొప్పవాడిగా. గొప్పవాడని మీరు అనుకోవచ్చు, బిల్డింగ్లు, కార్లు, బట్టలు, బంగారు ఇవి కాదు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా ఉన్నావు? గొప్పవాడిగా ఉన్న కారణం ఏంటో తెలిసి నీ గొప్ప అనుకున్నావేమో కాదు, నీకు నేర్పించిన వారు ఉన్నారు. ఎప్పుడు కూడా నేర్పించిన వారిని ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవాలట. నువ్వు ఇలా ఆశీర్వదించబడడానికి కారణం సంఘం యొక్క సపోర్ట్ ఉంది. ఇప్పుడు సంఘాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం కూడా రండి. ఏది ఈ రోజు దేవుడు ఆశీర్వదించాడు గొప్పగా అంటే కాదు. ఆ గొప్పతనం ఎలా వచ్చిందనంటే నీ కొరకు సంఘం అంతా కన్నీరు విడిచి ఏం చేసిందట? ప్రార్థన చేసింది. ఇదిగో తిమోతి, నువ్వు ఇంత గొప్పవాడు, ఆధ్యాత్మికం గొప్పగా ఎదగడానికి కారణం ఏంటంటే బాల్యము నుండి నువ్వు వాక్యాన్ని నేర్చుకున్నావు, అభ్యసించావు. కాబట్టి ఇదిగో నీకు నేర్పించిన వారు ఎవరో మనకు అర్థం కావడానికి, ఈరోజు మనకు అర్థం కావడానికి ఇదిగో ఇక్కడ ఈ 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు, నాన్నమ్మలు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు. మీకు మంచి అదృష్టం వచ్చింది. ఇప్పుడు ఏంటది? మనవళ్ళకి, మనవరాళ్ళకి ఏం చేయొచ్చు? నేర్పించే అదృష్టం వచ్చిందండి. ఎంత గొప్ప ఆనందం చెప్పండి. కాదా మీకు లేదా ఆనందం? నీ మనవడికి, మనవరాలకు కేజీ బంగారం ఇస్తే ఆనందం కాదట. ఏమిస్తే ఆనందం? వాక్యం అనే శ్రేష్టమైన బంగారం కంటే విలువైనది. అది ఇస్తే దేవుడు ఆనందపడతాడు. మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉన్నతంగా
ఉంటుంది. కాబట్టి ఇక్కడ తిమోతి గారితో పౌలు గారు మాట్లాడుతూ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను ఈ తల్లి అయిన యునికేలోను వసించెను. అంటే ఇప్పుడు ఈయన తిమోతి గారికి ఇంత గొప్పగా వాక్యం ముందు కొనసాగుతున్నాడంటే అంతకు ముందు ఎవరికి వచ్చింది, ఎవరు దీన్ని బాగా నేర్పారంటే ఎవరు? అమ్మమ్మ, అలాగే తల్లి. అమ్మ వాళ్ళు వాక్యంలో బాగా ఉండి 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 అలా ఉంటున్నారు కనుక అది మళ్ళీ ఎవరికి వచ్చిందట? అంటే కుటుంబంలో మన వాక్యంతో ఉన్నామని కూడా మన పిల్లలు కూడా దీంతో ఉంటారు, సెల్తో ఉంటే దీంతో ఉంటారు. నువ్వు సీరియల్ చూస్తే వాళ్ళు ఏం చూస్తారు? సీరియల్ చూడరు, క్రికెట్ చూస్తారు. ఆ సీరియల్ సిరాకంటారు, మీ దానికి అట్టుకుపోయారు కానీ మీ పిల్లలు సీరియల్ చూడరు, బొమ్మలు అంటారు. అక్కడే గొడవ ఎవరెవరికి గొడవ? పిల్లలకి తల్లికి గొడవ. ఇది వరకు భార్య భర్తలు గొడవ వచ్చిందట. వచ్చేసరికి సీరియల్ పెట్టి చూసి సీరియల్ కాదు, సినిమా పెట్టడం వీడు, సీరియల్ పెట్టడం ఆవిడ, ఇద్దరు గొడవ పడవు. ఇప్పుడు వాళ్ళకి గొడవ. ఇప్పుడు ఎవరికి? పిల్లలకి తల్లికి. వాళ్ళు సీరియల్ అంటారు లేదా బొమ్మలు అంటారు. అప్పట్లో మా సుధీర్ ఏదో ఉంటుంది చిన్న పుట్టలు వచ్చేవారు, అది చూసేవాడు వెంటనే వచ్చినప్పుడు అంతే కదా, వెంట దగ్గర వచ్చినప్పుడు అది పెట్టుకుని తినేసేవాడు. పెట్టుకుని వదిలేరా బాబు అంటే లేదు నాకు అదే కావాలని వాడు. అంటే ఎలా ఉంటాయంటే ఇప్పుడు వాక్యం నేర్పించడానికి ఎంతగా ఖాళీ ఉండట్లేదు, వాక్యం చెప్పడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. ఇంకా బాగా చెప్పాలంటే కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కుటుంబంలో ఖాళీయే ఉండట్లేదు. అన్ని బాగానే ఉంటాయి, అందరు కలిసి భోజనం చేస్తాం, అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం, ఏం కంగారు పడక నాకు రాగుతుంది, అన్ని కలిపి చేస్తూ ఉంటాం. కానీ ఏం చేయవట? ఏం చేయాలి చెప్పండి? కుటుంబ ప్రార్థన అనేది లేదు. కుటుంబ ప్రార్థన అంటే ఏంటి? తల్లి తండ్రి తర్వాత పిల్లలు అందరూ కూర్చుని నువ్వు కలిసి భోజనం చేయకపోతే పర్లేదు కానీ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన గొప్ప పని. ప్రేమ దేవుడు వల్ల దేవుడు ఆనందిస్తాడండి. మన పిల్లలకు నేర్పించే అవకాశం వస్తుందండి, పిల్లలతో కొంచెం వాటితో పంచుకునే అవకాశం వస్తుందండి. ఇలా ఆనాడు కొన్ని సంవత్సరాల క్రితం ఎవరు చేశారట? తిమోతి గారు అమ్మ చేశారు. మరి మీ అమ్మమ్మ, మీ అమ్మ, మీ తాతయ్య చేస్తున్నారా పిల్లలు? సరే మీరు ఆలోచించండి. మన పిల్లలకి, మన మనవలకి, మన మనవరాలకి ఆ యొక్క బాధ్యత మనం ఇస్తున్నామా? వాళ్ళకి మంచిగా నేర్పిస్తున్నామా? ఆ రోజు తిమోతి అంత గొప్పవాడి కావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ కారణం, వాళ్ళ అమ్మగారి కారణం. వాక్యం నేర్పించారట. వాక్యం నేర్పిస్తే ఆయనకి ఎంత గొప్పగా వచ్చిందో తెలుసా? చూపిస్తాను, ముగిస్తాను. ఒకసారి కిందకి చదువుతాము. నేను రూఢిగా నమ్ముచున్నాను. అక్కడ ఆపండి. అంటే ఏదైతే నీ అమ్మమ్మ, నీ తల్లి నీకు నేర్పించారో దాని వల్ల నువ్వు గొప్పవాడిగా మారుతున్నావు. ఇంకో విషయం చెప్తే జాగ్రత్తగా వినంటూ 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవక్తలను, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియా, ఈకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడువై నన్ను వెంబడించితివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకున్న బంగారం బట్టి కాదు, నాకున్న ఆస్తిని బట్టి కాదు, నాకున్న పలుకుబడిని బట్టి కాదు, నాకున్న గొప్ప పేరుని బట్టి కాదు. అంతే కదండి. ఒకరు వెంబడించేవాడు దీన్ని బట్టి వెంబడిస్తావు. వాడికి మరి కారు ఉందిలే, మరి డబ్బు ఉందిలే, ఇంకా చాలా ఉంటాయని చెప్పాలంటే అవన్నీ ఉంటే వాడిని ఆవాడు, అవేమి లేకపోతే వాడిని ఆవాడు కాదు. అంటే దేని బట్టి ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఉన్న పేరు, ఉన్న కారు, ఉన్న ధనము, ఉన్న బంగారము, ఇది ఉంటే గొప్పడు అనుకుంటున్నారు. దేవుడు దాని మీద మాట్లాడలే. ఇక్కడ తిమోతి గారు ఎందుకు వెంబడించాడు తెలుసా? పౌలు గారు స్వయంగా చెప్తున్నాడండి. ఆయన ఇదిగో అయ్యా
ఇదిగో తిమోతి, నువ్వు గొప్పవాడి కారణం ఏంటో తెలుసా? నీ అమ్మమ్మ వాక్యం నేర్పించింది, మీ అమ్మగారు వాక్యం నేర్పించారు. ఆ వాక్యాన్ని నువ్వు నేర్చుకున్న దాన్ని వదిలేదు. ఇదిగో నేను అప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, ఆ ప్రకటిస్తున్న వాక్యాన్ని ఎలా ప్రకటిస్తుంటే నాకు ఏ సన్మానాలు జరిగాయో, పోలర్లు ఎవరు వేశారో, ఏమండి ఇంకేం చేశారట? ఇప్పుడు అన్ని ఏంటంట, ఏదైనా ఒక ప్రసంగం చేస్తే వాళ్ళకి ఏం చేసేస్తారు మనకి. ఇక సాలివాళ్ళు కరువు ఉండదు, పోలర్లు కరువు ఉండదు. ఈ కరువు ఉండదు ఇవన్నీ ఎందుకు వచ్చిందండి? డబ్బులు దానిగా. నువ్వు సన్మానించు ఎవరిని? నీ తల్లిని. తల్లికి దండయ్యు, తండ్రికి ఫోటో కది అనేది పొరపాటు పడుతుంది. తల్లికి తండ్రి దండేయడం అంటే ఏంటో తెలుసా? సన్మానించడం, గౌరవంగా మాట్లాడు. తల్లిని తండ్రిని గౌరవించు, ఎవరిని గౌరవిస్తావు? తల్లిని తండ్రిని ప్రేమించు, ఎవరిని ప్రేమిస్తావు? ఇదా పిల్లలు చేయవలసిన పని? దేవుడు ఏమన్నాడు? నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించుము. అది వారు నేర్చుకోవాలంటే నువ్వు వారికి ఏం చేయాలి? బాల్యము నుండి వారు నడవలసిన త్రోవ వారికి నేర్పు. పెద్ద అయిన తర్వాత వారు ఎవరట? తిమోతి గారిని చూస్తున్నాం మనం. తిమోతి గారికి వారి యొక్క తల్లి అమ్మమ్మ నేర్పిన బోధ గట్టిగా పట్టుకున్నాడట. గట్టిగా పట్టుకుని ఆ యొక్క సువార్త ప్రకటిస్తున్న పౌలు గారిని చూశాడట. పౌలు గారికి ఎక్కడికి వెళ్ళినా దెబ్బలే, ఎక్కడికి వెళ్ళినా కొడుతులే, ఎక్కడికి వెళ్ళి ఇచ్చి పడేడువే ఆయన్ని సువార్త ప్రకటిస్తూ ఉంటే. అవన్నీ చూస్తున్నాడట. చూసి ఈ కరవేటరా బాబు, ఈ ఇంటూ వెళ్తే కొడతారా, ఈ ఇంటూ వెళ్తే ఈడ్చేస్తారా అని ఎనకి తగ్గలేదట. ఆ శ్రమలన్నీ చూసి అప్పుడు వెంబడించి మొదలు పెట్టాడట. ఎందుకు? ఇక్కడ శ్రమ అనుభవిస్తేనే మనకి ఏంటట? పరలోక రాజ్యంలో గొప్ప వరం, దానికి వెళ్ళే గొప్ప అవకాశం ఉంటుంది అని పౌలు గారు చెప్పే ప్రతి మాట విన్నాడండి ఆయన. అంటే చిన్నప్పుడు అమ్మ మాట విన్నాడు. తర్వాత పెద్ద దిగిన తర్వాత దారి తప్పుకోకుండా పౌలు గారి మాట కూడా వల్ల ఏం జరిగిందట? గొప్పగా దేవుని యొక్క ఆ పరలోకంలో వెళ్ళే గొప్ప అవకాశం దేవుడు ఇస్తాడు అని పౌలు గారు అన్న మాట చూసి ముగించుకుందాము. అది తిమోతి గారి పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనం. 5 చూడు, ప్రతిదీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? తిమోతికి. ఎందుకనంటే తిమోతికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇదిగో తిమోతి, ఇదిగో నువ్వు ఇంత గొప్పగా బ్రతుకుతున్నావు కాబట్టి, చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకున్నావు కాబట్టి, ఇదిగో నీకు కూడా ఏం దక్కుతుందో చెప్తున్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకుని పని చేయము, ఈ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇప్పుడే పారాత్మకంగా కోయబడుచున్నాను. నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడు తిని. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎవరు పోరాడారట? పౌలు. ఇప్పుడు పౌలు ఎవరికి చెప్తున్నాడట? తిమోతికి. ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు కూడా ఇలాగే బ్రతకాలి. ఎందుకంటే నీ బ్రతుకు బాగుంది. చాలా మంది పాడైపోయారు. చిన్నప్పటి నుంచి బాల్యము నుండి కూడా దేవుని మాట వినక చాలా మంది పాడైపోయారు. విన్నా కొంతమంది పాడైపోయారు. కానీ నువ్వేం చేసావంటే దాన్ని విడిచిపెట్టలేదు, నువ్వు తొలగిపోలేదు. కనుక ఇదిగో ఇప్పుడు నేను ఏదైతే సంపాదించుకోవడానికి రెడీ అయిపోయానో దాన్ని నువ్వు సంపాదించుకుంటావు. డబ్బు కాదు. మరి ఏంటి అయ్యాలి అని చదివి 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కనముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రశిక్షకులు అపేక్షించే వారందరికీ అనుగ్రహించినండి. ఈ యొక్క ఆ నీతి కిరీటం ఎవరికి దక్కుతుందట? ఎవరైతే పౌలు గారిలో బ్రతుకుతారో వారికి. ఎవరున్నారు ఇప్పుడు బతికేవారు అంటే? తిమోతి అలా బ్రతకడానికి కారణం ఏంటంటే, బాల్యము నుండి ఏమన్నాడు? దేవుని పనిలో ఉన్నాడు. వారి అమ్మ ఏం చేశారంటే వాక్యాన్ని నేర్పించారు. పెద్దవాడు అయిన తర్వాత
తొలగిపోలేదు. కాబట్టి అట్టి రీతిగా మరి మన పిల్లలు కూడా మనం ఏం చేయాలట? కాపాడుకోవాలి. అమ్మమ్మలకి, తాతయ్యలకి చెప్తున్న, నాన్నమ్మలకి మీకు మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మీరేం చేయాలి? తల్లిదండ్రులు చేసే పని తల్లిదండ్రులు చేస్తారు. మరి మీ ఇంటికి వస్తారుగా, సెలవులకు వస్తారు కదా, వస్తారు రారా? బాబా రారా? వస్తారు కదా మనవాళ్ళు, మనవరాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కూడా కూర్చోబెట్టుకుని నీకు సేకరణ కొంటాను, నీకు అది కొంటాను కాదు, ఇదిగో దేవుని వాక్యాన్ని వినాలని చెప్పి వాక్యాన్ని ఏం చేయాలి? నేను మీనికి వచ్చిన తర్వాత ఎడుతున్నాను, మీ సెల్ ఇచ్చారు కానీ అప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది. మీరేం చేయకూడదు, సెలవుకండి. మీరేం చేయాలి? వాక్యాన్ని నేర్పించారు. అంటే బాధ్యత ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీద ఉందా? అమ్మమ్మల మీద ఉంది, నానమ్మల మీద ఉంది, తాతయ్య మీద ఉంది. కాబట్టి మీరెంత వరకు చేయగలుగుతున్నారో మీరు ఆలోచించండి. అలా చేస్తే తిమోతి ఎలాగైతే పెద్ద ఎదిగిన తప్పుకోలేదో మన మనవళ్ళు, మన మనవరాళ్ళు, మన పిల్లలు కూడా తప్పుకోరు. అలా తప్పిపోకుండా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఆనందము, సంతోషం ప్రసాద్ గారి కుటుంబంలో దేవుడు దయచేయునుగాక. ఎందుకంటే తన కుమారుడు ఆశీస్ ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? బయటకు వెళ్ళాడా? వచ్చామండి ఈసారి కేక్ కట్ చేద్దాం. అవునాండి, నుంచి ఒకసారి నుంచో వెళ్దారా? ఇక్కడ ఆశీస్సులు మాట చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే ఈ సెలవుల్లో ఒకప్పుడు ప్రతిరోజు కూడా వాక్యం రాసి ఫోటో పెట్టేవాడు. నాకు చెప్పారు సార్, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలా కాదు నాన్న నువ్వు ఇలా చేయాలంటే సరే పాస్టర్ గారు అని చెప్పేసి వాక్యం రాసి ఫోటో పెట్టేవాడు. తనే చేసేసి ఫోటో పెట్టేవాడు. తర్వాత ఇప్పుడు కొన్ని సమయం ఇచ్చిన తర్వాత బైబిల్ క్లాస్కి వెళ్తున్నాడు. అక్కడ ఉన్నాడండి ప్రసాద్ గారు. అక్కడ ఉండి గిటార్ నేర్చుకోవడం, వాక్యం నేర్చుకోవడం, పొద్దున అన్ని అడిగితే అన్ని చక్కగా చెప్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర పోయి ఎవరు మాట్లాడుతున్నది చాలా కూల్గా ఉంటాడు, మామూలుగా కాదు. కాబట్టి దేవుడు గొప్పగా మరి ఈ బిడ్డని దేవుళ్ళు పెంచడానికి తల్లిదండ్రులకు ఒక అవకాశం ఇచ్చాడు. అలాగే అమ్మమ్మ తాతయ్యలకి, నాన్నమ్మ తాతయ్యలకి కూడా గొప్ప అవకాశం ఇచ్చాడు. అలాగే వాళ్ళ పెద్దమ్మ, అలాగే వాళ్ళ యొక్క మావయ్య, అత్తయ్య, ఇంకా పెద్దలు, అలాగే పెద్దమ్మలు, ఇంకా అందరూ, అంటే ఇంచుమించు అందరూ దేవుల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబంలో కూడా. కాబట్టి వీడి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వీడి చిన్న ఉంది, దారి గురించి కూడా ప్రార్థన చేయండి. అది కూడా మీరు ఏం మాట్లాడితే పట్టుకు మాట్లాడితే అంటే మీరు తిడితే అదే మాట మళ్ళీ రివర్స్ లో వస్తుంది. మీరు మంచిగా వాక్యం చెప్తే అదే మాట మళ్ళీ అంటే కారణం ఏంటంటే చంటి పిల్లలు కనుక మనం ఏదైతే అంటామో అది వాళ్ళు కంపల్సరీగా అంటారు. కాబట్టి మన జాగ్రత్త. ఇంకో విషయం, గర్భవతిగా ఎవరు మన వెంకటేష్ భార్య ఎవరు ఎక్కడ ఉంది? కృపరాణి అక్కడ ఉంది. కాబట్టి నీ కడుపులో ఉన్న ఆ బిడ్డ కూడా ఇక్కడ అన్ని వింటాడు. నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నా వింటాడు, ఎక్కడ ఏం చేస్తున్నా కూడా వాడికి అన్ని తెలిసిపోతాయి. కాబట్టి వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా ఏం చేయాలి? వాక్యంతో పెంచాలి. వాక్యంతో గొప్పగా ఎదిగి అందరికీ సమాధానం తెచ్చేవాడిగా, ఉన్నతమైన వాడిగా ఎవరైతే దేవుడు ఎవరినిస్తే వారు దేవుడు గొప్పగా పెంచాలి. పెంచితే దేవుడు ఆనందపడతాడు, మీ కుటుంబాలు కూడా ఆనందపడతాయి. ఎందుకంటే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడంటే సమాధానం కోరుకుంటున్నాడు. ప్రతి కుటుంబంలో ఏముండాలి? సమాధానం. పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అందరి మధ్య సమాధానం కావాలి. ఆ సమాధానం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి తిమోతి ఎలాగైతే ఎదిగాడో అలాగే మన పిల్లలు కూడా ఎదగాలి. పెద్దవారు అయిన తర్వాత తప్పుకోకుండా దేవుడు గొప్పగా ముందుకి కొనసాగాలి. అట్టిగా మీ పిల్లలందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా అందరికి మరొకసారి చెప్తున్నాను, తెల్లవారుజాము 3 గంటలు లేచి పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన. మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఇదిగో నాయన రోజు తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మనం నాయన మా జీవితాల్లో మీరు ఎలా బ్రతకాలో మాకు నేర్పించారు, మా పిల్లలు ఎలా పెంచాలో మాకు నేర్పించారు తండ్రి. ఏది తప్పిపోకుండా మీరు చెప్పిన మాట ప్రకారం ప్రతి జీవితం అందరికీ కూడా అలాగే నాయన తోడుకుని గొప్పగా మీరు జరిపించుకుంటున్న నిలబెట్టమని మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు మీ నామం ప్రార్థన అడిగి విడిపించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.